నైన్ టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెగిపోయిన లక్ష్మాపూర్ వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన. దుబ్బాక నియోజకవర్గంలో గజబింకర్ అశోక్ ప్రెస్ మీట్. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందం వల్లే కాంగ్రెస్ ఓడింది. హరీష్ రావుపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన వంటేరు ప్రతాప్ రెడ్డి. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నూతన కార్యవర్గ సమావేశం. గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆవేదన. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలను ఖండించిన సుభాష్ నాయక్. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తాళాలు వేసిన ప్రైవేట్ వ్యక్తులు. చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న అన్నదమ్ములను అరెస్టు చేసిన పోలీసులు. రాజీ మార్గమే రాజమార్గమన్న మేఘా లోక్ అదాలత్. లక్ష్మాపూర్ వాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన తెగిపోయింది. దీంతో నానా అవస్థలు పడుతున్న గ్రామస్తులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామం వాగుపై రాకపోకలు కొనసాగించేందుకు లక్ష్మాపూర్ గ్రామస్తులు తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. లక్ష్మాపూర్ తాత్కాలిక వంతెన ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో లక్ష్మాపూర్ గ్రామస్తులు రాకపోకలు సాగించేందుకు నానా అవస్థలను పడుతున్నారు. ప్రతి ఏటా వర్షాకాలం వచ్చింది అంటే చాలు ఇదే పరిస్థితి. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ లక్ష్మాపూర్ వాగుపై వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా సంబంధిత అధికారులు స్పందించి లక్ష్మాపూర్ వాగుపై వంతెన నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. దుబ్బాక మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గజబింకర్ అశోక్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అక్బర్పేట భూంపల్లి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గజబింకర్ అశోక్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. పార్టీలో నిన్న మొన్న వచ్చిన నాయకుల మాటలు వింటూ చెప్పుడు మాటలకు తలొగ్గి తనను పార్టీ నుండి బహిష్కరించడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కేవలం 31,000 ఓట్లు తీసుకురావడం చెరుకు శ్రీనివాస్ రెడ్డి వైఫల్యమే అన్నారు. అక్బర్పేట భూంపల్లి మండలంలో నిజాయితీ గల కార్యకర్తలుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. వివిధ పార్టీల నుండి కొత్తగా వచ్చిన నాయకుల మాటలు నమ్మి నన్ను పార్టీ నుండి బహిష్కరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. శ్రీనివాస్ రెడ్డి అనే ఇన్ఛార్జి నాకు పిలిచి ఉపాధ్యక్ష పదవి ఇచ్చిండు. నేనేం తప్పు చేసినా? ఇలా నన్ను సస్పెండ్ చేసినావు, నీ గురించి ఎంతో సేవలు చేసిన, నీ గురించి ఎంతో సేవలు చేసి బియ్యం ఇచ్చిన, సావుల కాడికి పోయినా, నువ్వు నాకేం చేసినావు? సస్పెండ్ చేస్తావు. ఇన్ఛార్జి ఇప్పుడు నువ్వేంది ఇన్ఛార్జి నువ్వు ఉండి ఏం చేసినావు? ఖాళీ 30,000 మెజార్టీ కూడా తేలేవు. టీడీపీకి టీఆర్ఎస్కు బీజేపీకి అమ్ముడు పోయాను. నేను అమ్ముడు పోలే, నేను టీఆర్ఎస్లోకి వెళ్ళి రాలే, టీడీపీలోకి వెళ్ళి రాలే. నేను పూర్వం నుంచి కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీలే కొనసాగుతున్నా, కాంగ్రెస్ పార్టీలే ఉంటా. నీ తిరగా 4 పార్టీలు మారా. ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఆ పార్టీలోకి ఆడతావు, ఇళ్ళకి రాకపోతే అల్లకి పోతావు, వెనక పిల్లి తిరగా ఆడతావు. నేను అట్లా ఆడా. నేను నిజమైన కార్యకర్తను. ఇదే భూంపల్లిగా తెలుసుకుందాం దా. నువ్వెంతో నేనెంతో. కేసులకి వచ్చిన వ్యక్తులు నన్ను వాళ్ళంటే సస్పెండ్ చేస్తావా? ఇవాళ నువ్వు చెల్లించుకునే రోజులు వచ్చినాయి. శ్రీనివాస్ రెడ్డి గారు ఇవాళ నువ్వు ఏంది ఇన్ఛార్జి నుండి నువ్వేం చేసినావు? 40,000 ఓట్లు తేలే. ఇవాళ నువ్వే రాజీనామా
దుబ్బాక పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతోటే కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లు గెలవలేకపోయిందన్నారు. దుబ్బాక పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డీసీసీ జిల్లా కార్యదర్శి కమలాకర్, అందే రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి కార్యకర్తలతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఫలితాల్లో రాష్ట్రంలో 8 స్థానాలు గెలుపొందాం, సంతోషకరంగా ఉంది. జోడో యాత్ర పేరుతో చేసిన పాదయాత్ర ఎంతో ఉపయోగపడిందన్నారు. 10 సంవత్సరాల పాలనలో ఉన్న బీఆర్ఎస్ ను ప్రజలు బొందపెట్టారన్నారు. కాంగ్రెస్ లో ఓ నాయకుడు ఒంటెద్దు పోకడలతో ఫలితాలు తారుమారు అయ్యాయి. కూటమితోనే దేశంలో మోదీ పాలన సాధ్యమైంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందంతోనే మేము ఎక్కువ సీట్లు గెలవలేకపోయామని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఐలయ్య, బాలరెడ్డి, గజబింకార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. మొన్న వెలువడిన పార్లమెంట్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చినాయి. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వచ్చే ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ అని దేశ ప్రజలు ఆల్రెడీ ఇంటిచ్చారు. మా నాయకుడైన రాహుల్ గాంధీ గారు న్యాయ భారత్ జోడో యాత్ర అనే పాదయాత్రల ద్వారా భారతదేశంలో ఉన్న ప్రతి ప్రాంతానికి అదిరించి చైతన్యవంతం చేయట్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించినాము. వచ్చే 5 ఏళ్ళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మేము ఈ యొక్క ఫలితాలమై రేపటికి సంకేతాలు గెలుపుకో అధికారానికి అని నేను అందుకు చెప్తున్నాను. అదేవిధంగా దేశకీ నేత అని చెప్పిన ఈ ప్రాంతీయ పార్టీ అయిన మన గత 10 సంవత్సరాల్లో అధికారం చేపట్టి అప్రజాస్వామికంగా నియంత పాలనకు నాందిగా ఉన్న ఈ ప్రాంతంలో ఇలా బీఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు బొందబెట్టారు. ఇలా అసెంబ్లీ సాక్షిగా గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ మా ఎమ్మెల్యేలను ఏ విధంగా అంటే ఆ విధంగా ఇబ్బందుల పాలు చేస్తూ అవహేళన చేస్తూ మాట్లాడకుండా మైకులు కట్ చేస్తూ మా యొక్క సిఎల్పి ఫ్లో లీడర్ వ్యవస్థను కూడా అంగట్లో పశువుల సంతలో ఎమ్మెల్యేలకు ఉన్నట్టు ఎమ్మెల్యేలను పశువులు ఉన్నారు. ఎవరు మొన్న దాకా ఉన్న గత 10 బీఆర్ఎస్ పాలకులు కొన్నారు. మా ఫ్లో లీడర్ మా సిఎల్పి లీడర్ అయిన బట్టి విక్రమ గారికి సిఎల్పి ఇస్తే కూడా ఈ దళితుడు అని తట్టుకోలేక ఈ గత ప్రభుత్వాలు దళితుడని సిఎల్పి గారు తీసేసి ఇంకో ఎమ్మెల్యేని కట్టబెట్టారు. అలాంటి మా కాంగ్రెస్ పార్టీని బురదల్లి ఇబ్బందులు పెట్టిన ఈ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. మొన్న ఎన్నికల్లో భూస్థాపితంతో పాటు పాడగట్టారు. ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు బీఆర్ఎస్కు పాడగట్టి ఏమంటారు మన సావుకాడికి పాడ మోసి అక్కడ దించారు. అలాంటి పరిస్థితులు ఏంటంటే కొట్టోని పోటో పోషమ్మ కొట్టారు తెలంగాణ సామాన్లు చెప్తున్నా. ఇలా భూస్థాపితమైన పార్టీ ఇంకొకసారి మీరు ఎన్నో ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ తరగతి చెందిన దేశ చరిత్రలో దేశానికి సంబంధించిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. అదేవిధంగా ఈ ఉన్న ఫలితాలు మా మెదకు పార్లమెంట్ విషయంకి వస్తే దుబ్బాకలో ఫలితాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో నేను ఇన్ఛార్జ్ అనుకుంటాను, నేను బాధ్యంగా వివరిస్తూ ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన కొన్ని ఒంటెత్తు పోకడంతో ఆయన చేసే ఒంటెత్తు పోకడంతో కలుపుకోకుండా ఆ నియంతకు ఇలా ఏమైంది ఫలితాలు ఇలా దుబ్బాక ప్రాంతం యొక్క రిజల్ట్ చేయగానే ఇలా మీద అభ్యర్థి కోల్పోయారు. నైతిక బాధ్యత వహిస్తూ ఎవరైతే ఇన్ఛార్జ్ అని చెప్తున్నారో ఎవరైతే ఈ బాధ్యత అని చెప్తున్నారో కాంగ్రెస్ పార్టీకి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఏదైతే ఈ పదవి నువ్వు దాన్ని తప్పించుకోవాలని నేను ఒక కార్యకర్త నేను డిమాండ్ చేస్తున్నాను. భారతదేశంలో రాహుల్ గాంధీ గారు కాశీ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర పెట్టి ఆయన పాదయాత్రతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మొత్తం భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీకి ఒక స్పందన వచ్చింది. 300 ఎంపీ సీట్లు ఉన్న బీజేపీ ఇలా 60 సీట్లకు వచ్చింత తగ్గిందంటే ఆలోచించాలి. ఆయన ప్రధానమంత్రి గారు కట్టిన అయోధ్యలో కూడా ఓడిపోయిందంటే అదెంత విచక్షణారహితమో ఆలోచించాలి. ఇవాళ మళ్ళా మా తెలంగాణకు వస్తే కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం గత ప్రభుత్వాలు మొత్తం అణగదొక్కినాయి.
బంతిని ఎంత కిందికి కొడితే అంత మీదికి లేస్తాయి అన్నట్టు మా రాహుల్ గాంధీ గారు ఇలా దేశంలో ఇలా ముందంజలో ఉన్నారు. కొద్దితోనే పోయినాడు. రేపు రాబోయే రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది. నిర్ణయించి మా రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని అవుతారు. దానికి కూడా టైం దగ్గరికి వచ్చింది. అది ప్రజలకు కూడా తెలుసు. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామనే ఉద్దేశంతోనే ముందుకు తెచ్చిండ్రు రాహుల్ గాంధీ గారిని. అది కొద్ది ఓట్లతోనే ఓడిపోయిండు. దానికి ఈ ఓటమి కాంగ్రెస్ పార్టీది గెలుపు. ఓటమి కాంగ్రెస్ పార్టీ లేదు, బీజేపీదే ఓటమి. మళ్ళా మన తెలంగాణకు వస్తే ఈ ప్రాంతీయ పార్టీలు మొత్తం అణుగదొక్కుదామని ఎంతో చేస్తే అది ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పిండు. మొన్న మా ముఖ్యమంత్రి గారిని రఘునందన్ రావు అన్న మాటలు అది పద్ధతి కాదు, ఎడుకకు తీసుకోవాలి, అయినా సీటు కన్నా గౌరవం ఇవ్వాలి రఘునందన్ రావు గారు అని మాట్లాడుతున్నా. ఇలా మేము ఉన్నాము, మేము కూడా తల్లి కూర్చున్నాము, మేము కూడా తల్లిదండ్రులు కూర్చాము. మాకు కూడా సంస్కృతం నేర్పిండు, మా సంస్కృతి మాకు కూడా మా తల్లిదండ్రులు నేర్పిండు. రఘునందన్ రావు గారు ముఖ్యమంత్రి సీటు కన్నా గౌరవం ఇచ్చి మీరు ఆ విలువ ఇచ్చి మాట్లాడాలి. అది ఓటమి గెలుపు సహజము, అది ప్రజా తీర్పు, అది ప్రజలు ఇస్తారు. ప్రజల ఓటమికి అందరూ స్థిరస్థాయించాలి. అది ఎన్నటికీ శాశ్వతం కాదు. మళ్ళా ఇక్కడికి నియోజకవర్గంకి వస్తే మా మెదక్ జిల్లాకు వస్తే మెదక్ జిల్లాలో అత్యధికంగా మా దుబ్బాక నియోజకవర్గంలో 31,660 వచ్చినాయంటే చాలా బాధ అనిపిస్తుంది. మా ఇన్ఛార్జి మంత్రి గారు కూడా వీళ్ళను ఇక్కడ సమన్వయం చేయలేదు, మాకు కూడా ఆ క్యాండిడేట్ కలవలేదు. మేము ఓట్ చేసేటి కాంగ్రెస్ పార్టీకే కానీ వేరే పార్టీ కాదు. వాళ్ళకి ఎక్కడి వాళ్ళు ఓట్లు ఎక్కడి అని మాట్లాడతారట ఈ ఉన్న నాయకులు. దుబ్బాక నియోజకం మేము పార్టీలు మారినామా? మాకు మచ్చ ఉండదా? ప్రజలకు తెలియదా? ప్రజలు ఎడ్డోళ్ళా, ప్రజలు గుడ్డోళ్ళా అని నేను అడుగుతున్నా. మేము మచ్చలేని నాయకులము. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఈ తెలంగాణను ఈ తెలుగుదేశంలో ఎదుర్కొన్నాము. ఈ పార్టీలకు పోయి ఆ పార్టీలకు పోయి మేము వస్తే ఇలా జనాలే మాకు బుద్ధి చెప్పుదురు. ఇలా ఎవరిది ఇలా లోపం ఎవరిది? దుబ్బాక నియోజకవర్గంలో స్వచ్ఛందంగా తక్షణమే నేను ఇన్ఛార్జ్ అనుకుంటా ఇచ్చేట్టు తక్షణమే నువ్వు ఇన్ఛార్జ్ లేదు, బొంచార్జ్ లేదు, రాజీనామా చేసి బంధు జరుగుతూనే రేపు కాంగ్రెస్ పార్టీ దుబ్బాకలు వస్తుంది, లేకపోతే ఇంకా లోపలికి పోతుంది. అది గ్రహించాలి. ఆలోచించి ఈ ఇన్ఛార్జి బొంచార్జి తీసేసి నీకు ముఖ్యమంత్రి గారు నీవు నిలబడితే కూడా 10 కోట్లు 15 కోట్లు ఇచ్చిండు, 16 కోట్లు ఇచ్చిండు, ఎస్డిఎఫ్ నిధులు ఇచ్చిండు, ఎన్ఆర్జీఎస్ ఇచ్చిండు. ఏమైనా ఓట్లు నేను అడుగుతున్నా. ఇలా ఎందుకు లేదని అడుగుతున్నా. నువ్వు ఇస్తే ఇలా ఎవరికి ఇచ్చినామని అడుగుతున్నా. మేము లేమా? మాకు మత్తుండు అని నేను అడుగుతున్నా. తక్షణమే ఈ ఇన్ఛార్జి బొంచార్జి తీసేసి దుబ్బాక నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు ఇవి దీనికి కండేసి దాన్ని ముందుకు తేవాలని నేను కోరుతున్నాను. మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ చాలా ముందుకు పోయినా కొద్ది ఓట్లతోని కొన్ని ప్రాంతాల్లో ఓడిపోవడం కొద్దిగా బాధాకరమైన. కాంగ్రెస్ పార్టీకి పెద్ద అనుభవంగా మేము ఆధీనంలో తీసుకుంటున్నాం. దాన్ని మేము పరిగణనలో తీసుకోవాల్సిందే. ఇక్కడ ఈ మాత్రం బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి అని అంటే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హరీష్ రావుపై వస్తున్నటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండించిన వంటేరు ప్రతాప్ రెడ్డి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హరీష్ రావుపై వస్తున్నటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండించిన వంటేరు ప్రతాప్ రెడ్డి.
సిద్దిపేట జిల్లా గజ్వేలిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎఫ్టీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ఓట్లను బీజేపీకి వేయించారా, అలాగే మల్కాజ్గిరిలో కూడా కాంగ్రెస్ ఓట్లను బీజేపీకి వేయించారా అని సీఎం రేవంత్ రెడ్డిని వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లు పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం 6 నెలలుగా పరిపాలన మరచిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న పథకాలను అలాగే ప్రవేశపెడుతున్నామన్న 6 పథకాలను పూర్తిగా అమలు చేసే దిశగా ప్రభుత్వం పనిచేయాలని వారు సూచించారు. ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉన్నాయని, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లో మిగిలిపోయిన కాలువ పనులను పూర్తి చేయాలని కోరారు. లేదంటే ప్రజల తరపున రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ హరీష్ రావును సిద్దిపేట ప్రజల ఓట్లు డైవర్ట్ చేసిందని చెప్పి హరీష్ రావు గారి మీద చేసినటువంటి ఆరోపణను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను రేవంత్ రెడ్డి గారిని ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నా. మహబూబ్ నగర్లో బీజేపీ డీకేఆర్నే గెలిచింది. అక్కడ మీ ఓట్లు కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి ఇచ్చినవా? మల్కాజ్గిరి సొంత నియోజకవర్గం, అక్కడ ఈటెల రాజేందర్ గారు బీజేపీ గెలిచింది. అక్కడ కాంగ్రెస్ ఓట్లు ఈటెల రాజేందర్కి ఇచ్చినవా అని చెప్పి నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. పనికిరాని మాటలు మాట్లాడి టైం పాస్ చేసేది బంద్ చేయండి. కొన్ని రోజులు కాళేశ్వరం ముంగటేసుకున్నారు, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ ముంగటేసుకున్నారు, కొన్ని రోజులు రకరకాల అలిగేషన్స్ ముంగటెప్పి పెట్టి ఈ 6 మాసాలు గడుపుకున్నారు. మీరు ఇచ్చిన హామీలు అదేవిధంగా వాటిని అమలు చేయడంలో మీరు ప్రయత్నం చేయాలి. కానీ ఇలా ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి దాని మీద ఆరోపణ చేసి బంద్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో మేము మల్లన్న సాగర్ నిర్మాణం చేసుకున్నాం, కొండపోచమ్మ సాగర్ నిర్మాణం చేసుకున్నాం. గతంలో ఈ సీజన్లో రైతులకు నీళ్ళు అందించినాం, అంటే ఎస్ఆర్ఎస్పీకి ఇచ్చినాం. ఇటు నుంచి అక్కడ మిగ్ మానేరు, అయ్యర్ మానేరు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. మరి వెంటనే మల్లన్న సాగర్ని, కొండపోచమ్మ సాగర్ని నింపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మల్లన్న సాగర్ కింద కొన్ని పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి. అదేవిధంగా కొండపోచమ్మ సాగర్ కింద కూడా పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి. సంగారెడ్డి కెనాల్ అది కూడా ములుగులో పెండింగ్ ఉంది. వాటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అది కాకుండా గజ్వేల్ బస్ స్టాండ్ పెండింగ్ ఉంది, విజయపురం బస్ స్టాండ్ పెండింగ్ ఉంది. గజ్వేల్ మున్సిపాలిటీలో సెకండ్ విడత కింద ఇవ్వాల్సినటువంటి యూజీడీ కూడా పెండింగ్ ఉంది. వాటిని కూడా వెంటనే పూర్తి చేయాలి. రింగ్ రోడ్ కూడా కొంచెం పెండింగ్లో ఉంది, దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి నుండి సమస్యలు ఏమున్నా కూడా ఆ సమస్యలు వెంటనే మేము సమస్యల దగ్గర మేము ఉంటాం. అదేవిధంగా మీరు ఏదైతే రైతు భరోసా ఇస్తారని చెప్పిందో ఆ రైతు భరోసాను కూడా వెంటనే ఇవ్వాలి. 15,000 రూపాయల లెక్క పరువు రైతుకు, కూలీ రైతుకు ముగ్గురికి కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని. వెంటనే మేము రైతుల పక్షాన అధికారం ఉందా లేకున్నా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఇక్కడ సమస్యలు ఏమున్నా కూడా ముందుకు వస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని గజ్వేల్ పట్టణంలో నిర్వహించే నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా యూత్ అధ్యక్షుడు నేతి సంతోష్ కుమార్ గుప్తా అన్నారు. గజ్వేలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంతోష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలుపుతూ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నేతి శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షులు స్వప్న, జిల్లా యూత్ అధ్యక్షులు ఎన్సి సంతోష్ కుమార్ గుప్తా, గజ్వేల్ పట్టణ అధ్యక్షులు కైలాస ప్రభాకర్, పట్టణ యూత్ అధ్యక్షుడు కొమరవెల్లి శ్రావణ్ కుమార్లు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మీడియా ముఖంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. గజ్వేలులో నిర్వహించే నూతన కార్యవర్గ కార్యక్రమానికి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నేతి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.
వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రభుత్వాలు మారుతున్నా ప్రజలకు న్యాయం జరగడం లేదని, గత ప్రభుత్వంలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇంతవరకు ఇవ్వలేదని వాపోయారు. ప్రభుత్వాలు మారుతున్నా పేద ప్రజలకు న్యాయం జరగడం లేదంటూ డ్రాలో పేరు వచ్చి 16 నెలలు గడుస్తున్నా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని, గజ్వేల్ ప్రజలకు 2 పడకల గది కలగానే మిగిలిపోయిందని గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు పేర్కొన్నారు. గజ్వేల్లో డ్రా పద్ధతి ద్వారా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను గుర్తించి 16 నెలల కాలం గడుస్తున్నా ఇంతవరకు తమకు 2 పడకల గదిని అప్పగించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇల్లు లేక, గజ్వేల్లో కిరాయి కట్టలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. మాకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్లను మాకు అప్పగించాలని వారు కోరారు. గత ప్రభుత్వంలో అధికారుల సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎన్నుకొని సంవత్సరాలు గడుస్తున్నా ఇండ్లను అప్పగించలేదని వారు వాపోయారు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి వారం రోజుల్లో మా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. లేదంటే గజ్వేలిలో భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఫీర్జాదిగూడ 2వ డివిజన్ కార్పొరేటర్ సుభాష్ నాయక్ కాంగ్రెస్ నాయకుడు యాచారం మహేష్ తో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుభాష్ నాయక్ మాట్లాడుతూ మధ్యతరగతి బంజారా కుటుంబంలో పుట్టిన తన కుటుంబానికి 25 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉందని, కృషి పట్టుదలనే ఆయుధంగా తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘకాలం స్వరాష్ట్ర సాధన కోసం కృషి చేసిన ఉద్యమ చరిత్ర ఉందని, మేడిపల్లి ప్రజల ఆశీస్సులతో ఎంపీటీసీగా, కార్పొరేటర్గా విజయం సాధించి ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తున్నానని తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను తప్పితే ఎవరితో వ్యక్తిగత విభేదాలు లేవని అన్నారు. కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్ తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని, స్వార్థ రాజకీయాల కోసం బంజారా బిడ్డను పావులుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఫీర్జాదిగూడలో జరిగే అవిశ్వాసం సంబంధించిన వ్యవహారం మొత్తం కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని సుభాష్ నాయక్ వివరించారు. కాప్రా సర్కిల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. డబుల్ బెడ్రూమ్లకు ప్రైవేటు వ్యక్తులు వచ్చి తాళాలను వేశారు. కాప్రా సర్కిల్ పరిధిలోని చైతన్యనగర్, హెచ్పీ కాలనీ, డబుల్ బెడ్రూమ్ కాలనీలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు లబ్ధిదారులపై దాడి చేయడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. లబ్ధిదారులకు చెందిన ఇళ్లకు ప్రైవేటు వ్యక్తులు తాళాలు వేశారు. దీంతో ప్రశ్నించిన లబ్ధిదారులపై దాడి చేయడంతో ఒక వ్యక్తి తీవ్ర గాయాలకు గురయ్యాడు. డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ కూషాయిగూడ ఏసీపీ మహేష్, సిఐ రాజు నాయక్లకు వినతి పత్రాన్ని అందజేశారు. దాడి చేసిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ వారి మెడలోని పుస్తల తాడును, బంగారు గొలుసులను చోరీ చేస్తున్నటువంటి అన్నదమ్ములను యాదగిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం సీతారామపురం, జనగామ జిల్లాకు చెందిన నల్ల శ్రీకాంత్, నల్ల ప్రశాంత్ ఇద్దరూ కూడా
హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. వారికి వచ్చే జీతం డబ్బులు అవసరాలకు సరిపోకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితులు ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలో చైన్లను స్నాచింగ్ చేయాలని ప్లాన్ వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని అనంతారం గ్రామ శివారులో బట్టలు ఉతకడానికి వెళ్లుతున్న మహిళ మెడలో నుండి 3 తులాల బంగారు పుస్తెల తాడు దొంగలించి బైక్పై పారిపోయారు. చైన్ స్నాచింగ్కు పాల్పడిన దొంగలను అరెస్టు చేయడానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేసి సీసీటీవీలను పరిశీలించి దొంగల కోసం గాలిస్తుండగా పోలీసుల వాహనాల తనిఖీ చేస్తుండగా సరైన నెంబర్ ప్లేట్ లేని వాహనం పైన 2 అన్నదమ్ములు వెళ్తుండగా ఆపి ప్రశ్నించారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. గతంలో భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చైన్ స్నాచింగ్ చేశారని పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. సూర్యాపేట జిల్లాలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజీ మార్గమే రాజమార్గం అన్నారు జడ్జి. జాతీయ మెగా లోక్ అదాలత్ను పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్ శ్యామ్ సుందర్ మరియు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సిహెచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్లో రాజీ మార్గమే రాజమార్గం అంటూ సమయాన్ని డబ్బుని వృధా చేసుకోకుండా లోక్ అదాలత్ను ఉపయోగించుకొని రాజీ పడవలసిందిగా కక్షదారులకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు లాయర్లు కూడా కక్షిదారులకు సహకరించాలని కోరారు. ఈ లోక్ అదాలత్ కార్యక్రమానికి కోదాడ బార్ అధ్యక్షుడు కార్యదర్శులు రాధాకృష్ణమూర్తి, చింతకుంట రామరెడ్డి, సీనియర్ న్యాయవాదులు మేకల వెంకట్రావు, పాలేటి నాగేశ్వరరావు తదితరులు అలాగే సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు చేస్తున్నారు. ఆ రాష్ట్ర వారంగా గత లోకాల నుంచి ఇప్పటివరకు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు 2005 కేసులు చేస్తున్నారు. మన కోదాడకి మంచి పేరు తెచ్చేయడంగా ఈ లోకాల పెరుగుతుందని భావిస్తూ ఇదే ట్రెండ్ ముందు కూడా కంటిన్యూ చేస్తూ ఇవాళ ఎన్ని మ్యాక్సిమం చేయగలమో అన్ని కేసులే కనిపిస్తుంటే బాగుంటుందని ఆశపడుతున్నాం. పోలీసు వారు సర్వర్ నిన్నటి మొరాయించడం జరుగుతుంది. గత 2 రోజులుగా మేజిస్ట్రేట్ గారు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారికి అప్లై కూడా 1000 కేసులు పెంచే అవకాశం ఉండేది. కాకపోతే సంఘం పోలీస్ దగ్గర టౌన్ అవడంతో కొంచెం వెనకబడుతున్నాం. అందుకనే కాదు రాష్ట్రం మొత్తం అదే కలుసుకుంటున్నారు. పోలీసు వారు సర్వర్ డౌన్ అంటే రాజీ మార్గమే రాజమార్గం. రాజీ పడటానికి అవకాశం ఉన్న కేసులు అన్నింటినీ రాజీ పడండి. సివిల్ కేసులు అన్నీ కూడా రాజీ పడతాయంటే ఎన్ఐటి కేసులు టెలిఫోన్ కేసులు ఉన్నా కూడా అవి రాజీ పడతాయని కేసులే. అది కూడా రాజీ పడటానికి ఎంత ప్రయత్నం చేయబడి చేయండి. వీళ్ళతో మాట్లాడండి. రాజీ కుదర్చండి. ఇది నిరంతర ప్రక్రియ కింద నడుస్తూ ఉంది. గత లోకాలకు ఈ లోకాలతో కౌంట్ చేస్తున్నాం. మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీ లోకాలకు కింద తీసుకొని సంతకం పెట్టడానికి రెడీగా ఉన్నాం. ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్,
వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.